ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నాను. నిన్ను మొలక కూడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాల ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అక్క ఇళ్ళ రేషన్ కార్డు అంటే ఒక్క నా కొడుకన్నా వలికిండా? ఇల్లు అడిగితే ఎవడన్నా కనిపించిండా? సన్న బియ్యం ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఉచిత కరెంట్ ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇంటికి బస్సులలో ఆడబిడ్డలు పోతే ఎప్పుడన్నా వాడు ఉచితంగా ఓ పండుగ పూట నాడు అమ్మగారింటికో లేకపోతే అమ్మవారి దర్శనానికన్నా అన్నారా? జోగులాంబ దర్శనానికి పోతే ఎప్పుడైనా బస్సులో ఉచితంగా పోయినరా? కురుమూర్తి జాతరకి ఎప్పుడైనా పోయినరా? మిర్చిల్లో ఉన్న హనుమాన్ల దేవాలయానికి ఏమైనా ఊరుకోండి హనుమాన్ల గుడికి పోతే ఎప్పుడైనా ఉచితంగా పోయినరా? మరి ఇవాళ నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి ఏం చేసినావని. బిడ్డ రాసుకో. 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన పేదోళ్లకు, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన, 45 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చిన, 10,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలు బస్సుల మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం చేస్తే 10,000 కోట్ల రూపాయలు మా అక్కలకు మా చెల్లెళ్ల కోసం ఆర్టీసీకి నేను గట్టిన. Subscribe us and press the bell icon for more interesting updates.